ఈజీగా ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మ్యాంగో మిల్క్ పుడింగ్ అయితే చేసేద్దాం. ఇది చేయడం చాలా సింపుల్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అగర్ ఇలాంటివి ఏమి వాడకుండా ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి ఒక పావు లీటర్ మిల్క్ అయితే వేసేసుకోవాలి. మిల్క్ కాగేలోపు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసేసి వాటర్లో ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కాగిన పాలల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా అయితే మీరైతే షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా కాగిన పాలలో షుగర్ వేసేసి కలిపేసుకొని ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ కూడా వేసేద్దాము. ఇప్పుడు ఉండలు కట్టకుండా స్లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి ఒక 5 మినిట్స్. ఇలా చిన్న చిన్న బబుల్స్ కనపడుతున్నాయి కదా, అలా వచ్చిన తర్వాత ఇందులోకి అయితే ఇలాచీ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన వెనిలా ఎసెన్స్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ ఫ్లేవర్ యాడ్ చేశాను. ఇంక ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇంకా తీసి ఇది పక్కన పెట్టేసుకోవడమే. వైట్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం మ్యాంగో పల్ప్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. కొన్ని వాటర్ వేసేసి ఇలా చిక్కగా వచ్చిన మ్యాంగో పల్ప్ని గిన్నెలో వేసేసుకొని దాంట్లో అయితే ఒక పావు కప్పన్ని వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే ఇది కూడా వాటర్లో కలిపేసి యాడ్ చేసేసుకోవచ్చు. ఇది దాంట్లో కలిసిపోతుంది మనం కలిపేస్తే, అందుకనేసి నేను డైరెక్ట్ యాడ్ చేశాను. దీంతో పాటు మీ టేస్ట్కి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే దీంట్లో జస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇలా ఉండలేమి లేకుండా బాగా కలిసే వరకు ఇలా స్లోగా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా స్లోగా కలిసిపోతాయి. ఇలా కలిసిపోయిన తర్వాత ఒక్క 5 మినిట్స్లోనే త్వరగా చిక్కబడిపోతుంది. చూడండి ఇలాగ మంచిగా క్రీమ్ లాగా అయిపోతుంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత బాక్స్లో లేయర్ బై లేయర్ ఒకసారి వైట్ ఒకసారి మ్యాంగో లేయర్ ఇలా వేసేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసి సర్వ్ చేసుకోవడం. అంతే అండి, 2 లేయర్ మ్యాంగో మిల్క్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.